ఒకసారి ఈ వెబ్సైట్స్ చూడండి. ఈ వెబ్సైట్స్ అన్ని అఫ్లైట్ మార్కెటింగ్ రిలేటెడ్ వెబ్సైట్స్ అన్నట్టు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆర్టికల్స్ రాస్తున్నారు. కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి, టాప్ 5 మొబైల్స్ అనేసి 20,000 లో మొబైల్స్ అనేసి వాటి మీద ఆర్టికల్స్ రాస్తున్నారు. ఇప్పుడు చాలా మంది గూగుల్లో సెర్చ్ చేస్తారు కదా, అలా సెర్చ్ చేస్తే వాళ్ళ వెబ్సైట్స్ ఓపెన్ అవుతాయి. అలా ఓపెన్ అయినప్పుడు ఎవరైతే వాటి లింక్స్ మీద క్లిక్ చేసుకొని బై చేస్తారో వెబ్సైట్ ఓనర్స్ ఉంటారు కదా, వాళ్ళకి కమిషన్ అయితే వస్తుంది. ఎట్ ద సేమ్ టైం వీళ్ళు వెబ్సైట్ నుంచి కూడా అమౌంట్ ఏం చేసుకుంటున్నారు. సో ఈ వీడియోలో మీకు ఒక అఫ్లైట్ వెబ్సైట్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ ఆ అఫ్లైట్ వెబ్సైట్ త్రూ మనం ఎలా మనీ ఏం చేసుకోవాలి అనేది కూడా చెప్తాను. సో దట్ మీరు అఫ్లైట్ వెబ్సైట్ క్రియేట్ చేద్దాం అనుకున్నా, వాటి నుంచి మనీ ఏం చేద్దాం అనుకున్నా ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఈ వీడియో స్పెషల్లీ ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ ఉంటారో, ఇన్స్టాలో కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళు కానీ, యూట్యూబ్ లో కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళు కానీ, అలాగే టెలిగ్రామ్ లో, వాట్సాప్ లో మంచి ఫాలోవర్స్ తో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది. సో మీరు మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. సో మీకు స్టార్టింగ్ నుంచి చెప్తాను అనమాట. లైక్ ఒక వెబ్సైట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఆ వెబ్సైట్ని అఫ్లైట్ వెబ్సైట్లో ఎలా మార్చాలి, అండ్ అందులో కంటెంట్ ఎలా పోస్ట్ చేయాలి, అండ్ మనకు అఫ్లైట్ కమిషన్ ఎలా వస్తుంది, ఇలా ప్రతి పాయింట్ని కవర్ చేద్దాం. సో మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఎలాంటి టాపిక్స్ మీద వీడియోస్ కావాలో అది కూడా కామెంట్ చేసేయండి. అండ్ ఈ వీడియో చూసే పాటలో ఎక్కడ నచ్చినా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్ మన టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. మనం ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే దానికి హోస్టింగ్ అండ్ డొమైన్, ఈ 2 థింగ్స్ అయితే కావాలి. ఆ హోస్టింగ్ అండ్ డొమైన్ ని మనం బై చేయాల్సి ఉంటుంది. దానికోసం డిస్క్రిప్షన్ లో నేను ఒక లింక్ అయితే ఇస్తాను. లింక్ మీద క్లిక్ చేసుకుంటే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ 149 per month తోని మనం స్టార్ట్ చేయొచ్చు అని చూపిస్తుంది. స్టార్ట్ నౌ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ కొన్ని ప్లాన్స్ అయితే కనిపిస్తాయి. సింగిల్, ప్రీమియం, బిజినెస్, స్టార్ట్అప్ అనేసి. నా సజెషన్ ఏంటంటే ప్రీమియం తీసుకోండి. చూస్ ప్లాన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి మనం టైం సెట్ చేసుకోవాలన్నమాట. అంటే 1 month కి తీసుకుందాం అనుకుంటున్నారా, 12 months కా, 24 months కా, 48 months కా అనేసి. 1 month కి తీసుకుంటే ఫ్రీ డొమైన్ అయితే రాదు. అంటే helloteja.com ఇది నా డొమైన్. ఇలాంటి డొమైన్స్ అయితే మనకు ఫ్రీగా రావన్నట్టు. అదే 12 months కి తీసుకుంటే ఫ్రీ డొమైన్ ఇక్కడ మెన్షన్ చేశారు. 24 months కి తీసుకున్నా ఫ్రీ డొమైన్, 48 months తీసుకున్నా ఫ్రీ డొమైన్ పర్ 1 year. 1 year పాటు మనకు ఫ్రీ డొమైన్ అయితే వస్తుంది. సో మీరు చూసుకోండి. 12 months కి అయితే 219 రూపీస్ పర్ మంత్ పడుతుంది. 24 months కి అయితే 179 పర్ మంత్ పడుతుంది. 48 months కంటే 149 పర్ మంత్ పడుతుంది. సో నా సజెషన్ వచ్చేసరికి 48 months తీసుకోండి. లాంగ్ టైమ్ గా మీరు రన్ చేద్దాం అనుకుంటే. లేదు నేను ఒకసారి ట్రై చేస్తాను అనుకుంటే 12 months తీసుకోండి. మీకు కావాల్సిన ప్లాన్ సెలెక్ట్ చేసుకొని మీ గూగుల్ అకౌంట్ లాగిన్ అవ్వండి. తర్వాత కిందికి వచ్చేసి ఇక్కడ డీటెయిల్స్ అడగడం, డీటెయిల్స్ ఇచ్చేసి నేను ఒక కూపన్ కోడ్ అయితే ఇస్తాను. ఇది నా సైడ్ నుంచి మీకు ఇచ్చే గిఫ్ట్ అన్నట్టు. 10% డిస్కౌంట్ వస్తుంది. హ్యావ్ ఏ కూపన్ కోడ్ మీకు క్లిక్ చేసుకొని సింపుల్ గా నేను హలో తేజ అని ఎంటర్ చేస్తున్నా. మన ఛానల్ నేమ్ ఈ విధంగా ఎంటర్ చేసుకొని అప్లై చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు 8,439 రూపీస్ ఉంది కదా. ఇప్పుడు నేను అప్లై కొడుతున్నా. అండ్ యూ కెన్ చెక్ హియర్ 7,595 రూపీస్ అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ 1,000 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది. అంటే ఫ్లాట్ 10% మీకు డిస్కౌంట్ అయితే వచ్చింది అన్నట్టు. సబ్మిట్ సెక్యూర్ పేమెంట్ మీద క్లిక్ చేసుకొని పేమెంట్ కంప్లీట్ చేసుకొని మీరు వెబ్సైట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ వెబ్సైట్ క్రియేట్ చేసే ప్రాసెస్ నేను రీసెంట్ గానే వీడియో చేశాను. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. అది చూసి మీరు వెబ్సైట్ అయితే సింపుల్ గా క్రియేట్ చేసుకోవచ్చు. వన్స్ మీరు వెబ్సైట్ ని క్రియేట్ చేస్తున్నాక ఇప్పుడు మీరు ఆ వెబ్సైట్ ని అఫ్లైట్ వెబ్సైట్ లాగా మార్చాలి. దానికోసం మీరు కనీసం కొన్ని పోస్టులు అయితే రాయాల్సి ఉంటుంది. లైక్ ఒక 5 to 10 పోస్టులు అయితే రాయండి. ఎలాంటి టాపిక్స్ మీద రాస్తారు? అఫ్లైట్ మార్కెటింగ్ అంటేనే మనం గ్యాడ్జెట్స్ మీద కానీ, ఫుడ్ ఐటమ్స్ మీద కానీ, ఫ్యాషన్ ఐటమ్స్ మీద కానీ రాయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ తీసుకోండి, బెస్ట్ 5 మొబైల్స్ అండర్ 20,000 అనేసి. దాని మీద ఆర్టికల్ రాశారనుకోండి, మీ ఓన్ వర్డ్స్ రాయండి. అంటే రీసెర్చ్ చేసి ఆర్టికల్ అయితే రాయండి. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే యూట్యూబ్లో టాప్ 5 మొబైల్స్ అండర్ 20,000 అని సెర్చ్ చేయండి. ఆ వీడియోలో చెప్తారు కదా, మన తెలుగులో కూడా చాలా వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ చూసి టాప్ 5 మొబైల్స్ని కనుక్కోండి. తర్వాత ఆ టాప్ 5 మొబైల్స్లో వీడియోస్లలో ఏమైతే స్పెసిఫికేషన్స్, ఎలా అయితే పాయింట్స్ చెప్తున్నారో అలానే మీరు పాయింట్స్ ద్వారా ఆర్టికల్లో రాయండి. తెలుగులో రాసినా పర్లేదు, ఇంగ్లీష్లో రాసినా పర్లేదు. అలా రాసిన తర్వాత ఆ ఆర్టికల్స్ని పోస్ట్ చేయండి. ఆర్టికల్ రాసే ప్రాసెస్ గురించి ఆల్రెడీ నేను ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, కావాలంటే చెక్ చేయండి. సో అది చూసిన తర్వాత ఆర్టికల్స్ రాయడం ఎలాగో తెలుస్తుంది. సో మీ వెబ్సైట్లో ఆర్టికల్స్ రాసేయండి. ఇప్పుడు ఆ ఆర్టికల్ రాసిన తర్వాత మీ వెబ్సైట్ ని ఒక అఫ్లైట్ బ్లాగ్ లాగా ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. వర్డ్ప్రెస్ డాష్బోర్డ్ లో లాగిన్ అయ్యాక అపియరెన్స్ లోకి వెళ్ళి థీమ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ న్యూ థీమ్స్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ సెర్చ్ బార్ లో న్యూస్ కార్డ్ అని సెర్చ్ చేయండి. ఈ విధంగా న్యూస్ కార్డ్ అని ఒక థీమ్ కనిపిస్తుంది మీకు. సో దాని మీద డైరెక్ట్ ఇన్స్టాల్ చేసుకోండి. లేదనుకుంటే మీకు ఇక్కడ ఒక ఆప్షన్ చూడండి, ప్రెస్ బుక్ గ్రైడ్ డార్క్ అనేసి. ఇది కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. నేనైతే న్యూస్ కార్డ్ ని ఇన్స్టాల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నా. దెన్ యాక్టివేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నా. ఈ థీమ్ అయితే నా వెబ్సైట్ కి యాక్టివేట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మన వెబ్సైట్ ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేద్దాం. అండ్ యూ కెన్ చెక్ హియర్ మన వెబ్సైట్ లో మంచిగా ఆర్టికల్స్ అయితే రన్ అవుతున్నాయి ఇప్పుడు. సో నేను నా వెబ్సైట్ నేమ్ పోర్ట్ఫోలియో అని పెట్టాను. అండ్ ఇక్కడ రెడ్మీ 12 5G ప్లాస్ట్ 8GB ర్యామ్ తోని ఒక ఆర్టికల్ రాశాను. అలాగే రెడ్మీ గురించి రాశాను. మోస్ట్లీ రెడ్మీ గురించి ఎక్కువ ఉన్నాయి. సో మీరు ఒకవేళ కేటగిరీస్ క్రియేట్ చేయాలంటే దానికోసం ఫస్ట్ పోస్ట్ రాస్తారు కదా, మీరు పోస్ట్ రాసిన తర్వాత దాని కింద మీకు కేటగిరీస్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు కేటగిరీస్ ఇచ్చేవచ్చు. లైక్ మొబైల్ అనేసి నేను
మొబైల్స్ అని ఇస్తున్నా. మొబైల్స్ అనే కేటగిరీ, సేమ్ కేటగిరీ నేమ్ అండ్ ఇక్కడ స్లగ్లో యాడ్ చేస్తున్నా. సింపుల్గా యాడ్ కేటగిరీ మీద క్లిక్ చేసుకుంటున్నా. అలానే మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ల్యాప్టాప్స్ అని ఇస్తున్నా. ఇలా మీకు ఎన్ని కావాలో అక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే ఇక్కడ యాడ్ అయిపోతుంది. యాడ్ అయిన తర్వాత మీరు సింపుల్గా ఇక్కడ అపిరియన్స్ లో మెనూస్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ ఆల్రెడీ ఒక మెనూ అయితే ఉంటుంది మనకు. సింపుల్ గా బల్క్ సెక్షన్ లోకి వెళ్ళేసి వీటన్నిటిని మీరు సింపుల్ గా రిమూవ్ చేసేయండి. నేను రిమూవ్ చేసేస్తున్నా. రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ కేటగిరీస్ లోకి వెళ్ళినట్టయితే మనం యాడ్ చేసిన కేటగిరీస్ అన్ని ఉంటాయి. సో మనం క్రియేట్ చేసుకున్నవి అవన్నీ ఇక్కడ యాడ్ చేసుకుంటున్నా. యాడ్ టు మెనూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే యాడ్ అయిపోతాయి. దెన్ సేవ్ మెనూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ప్రైమరీ సెలెక్ట్ చేసుకొని సేవ్ మెనూ మీద క్లిక్ చేయండి. సేవ్ అయిపోయింది. ఇప్పుడు మన వెబ్సైట్ ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. అండ్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు బ్లాగ్, ల్యాప్టాప్స్, మొబైల్స్ అండ్ కేటగిరీస్. ఇలా మనకి కేటగిరీస్ వచ్చేసాయి. ఇప్పుడు ల్యాప్టాప్స్ మీద క్లిక్ చేసుకుంటే ల్యాప్టాప్స్ లో ఏమైతే రాస్తామో మన పోస్టులు అవన్నీ యాడ్ అయిపోతాయి. సో అలా యాడ్ అవ్వాలంటే ఖచ్చితంగా పోస్ట్ ఆప్షన్ లోకి వెళ్ళండి. ఇక్కడ మనకు కేటగిరీస్ సెట్ చేసి ఉన్నాయి చూడండి. క్విక్ ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని కేటగిరీస్ లో నేను మొబైల్ సెలెక్ట్ చేసుకుంటున్నా. మొబైల్ సెలెక్ట్ చేసుకుని అప్డేట్ చేస్తున్నా. అలాగే ఏ పోస్ట్ కి సంబంధించిన ఆ పోస్ట్ కి కేటగిరీస్ ఇచ్చుకోండి. ఒకవేళ నేను ల్యాప్టాప్ మీద రాసాను అనుకోండి, నేను పోస్ట్ వచ్చేసరికి ఇక్కడ ల్యాప్టాప్స్ అని పెట్టుకుంటాను అనమాట. అది సో ఈ విధంగా మీరు సెట్ చేసుకోండి. అండ్ మీరు ఇంకా మీ వెబ్సైట్ ని కస్టమైజ్ చేయాలనుకున్నాను అనుకోండి, కస్టమైజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ మీకు ఇక్కడ ఏమేమి కావాలో ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న చూడండి పెన్సిల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ట్యాగ్ లైన్, ఇక్కడ ట్యాగ్ లైన్ వచ్చేసరికి సంథింగ్ ఇచ్చాను అనుకోండి, ఇక్కడ ట్యాగ్ లైన్ యాడ్ అయిపోద్ది చూడండి. అండ్ నేను సైట్ టైటిల్ నేమ్ వచ్చేసరికి అఫ్లియేట్ ఇస్తున్నా, అఫ్లియేట్ వెబ్సైట్ అనేసి. సో చూడొచ్చు అఫ్లియేట్ వెబ్సైట్ అనేది వచ్చింది అనమాట. సో ఇలా మీరు కిందికి స్క్రాల్ చేస్తే మీకు సైడ్ బార్ లో మీకు సెర్చ్ ఐకాన్స్, రీసెంట్ పోస్ట్లు ఇవన్నీ చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి జస్ట్ పెన్సిల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని చేంజ్ చేసుకోవడమే. చూడొచ్చు ఈ విధంగా. సో మనకు ఇవన్నీ ఉన్నాయి. సో ఒకవేళ తీసేయాలనుకుంటే దీన్ని మీరు క్లిక్ చేసుకోండి. సింపుల్గా ఇక్కడ డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే డిలీట్ అయిపోతాయి. నేనైతే అలానే ఉంచుతున్నా. పబ్లిష్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నా. పబ్లిష్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా మీరు కస్టమైజ్ చేయాలనుకుంటే బ్యాక్ వెళ్ళండి, వర్డ్ప్రెస్ డాష్బోర్డ్ లోకి వెళ్ళండి. మీరు ఇక్కడ అపిరియన్స్ లో థీమ్స్ కింద మనకు ప్యాటర్న్స్, విడ్జెట్స్ ఇవన్నీ ఉంటాయి చూడండి. ఇవన్నీతో మనం ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ విడ్జెట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నా. అండ్ మీకు ఇందాక చూపించినట్టే ఇక్కడ రైట్ సైడ్ బార్ లో మీకు ఏమేమి ఇవ్వాలి, అలాగే లెఫ్ట్ సైడ్ మీకు ఏమేమి కనిపించాలి, అలాగే మీకు ఫ్రంట్ పేజ్ కనెక్షన్ ఏమేమి ఉండాలి, అలాగే కాలం ఫూటర్లో ఏం పెట్టాలి, ఇలా మీరు ప్రతిదీ కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇందులోకి వెళ్ళి మీకు నచ్చిన యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ కామెంట్స్ దగ్గర నేను ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఒక ఫోటో యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఇమేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని నేను ఒక ఫోటో అప్లోడ్ చేయొచ్చు. సో అప్డేట్ చేసామనుకోండి మనకు ఫోటో కనిపిస్తుంది అనమాట మన వెబ్సైట్ లో. అలా మీకు ఇక్కడ నుంచి ప్రతిదీ యాడ్ చేసుకోవచ్చు, కస్టమైజ్ చేసుకోవచ్చు. సో మీరు కస్టమైజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ప్రతిదీ చెక్ చేసుకోండి. ఒకసారి చెక్ చేసుకుంటే మీకే క్లారిటీ వస్తుంది. నా వెబ్సైట్ అయితే ఇప్పుడు ఈ విధంగా ఉంది చూడొచ్చు, మంచిగా ఉంది. నేను మళ్ళీ ఒకసారి నా వెబ్సైట్ ని రీఫ్రెష్ చేసి మరి చూపిస్తాను. అండ్ యూ కెన్ లుక్ హియర్. సో టాప్ స్టోరీస్ అంటే రీసెంట్ గా నేను రాసిన ఆర్టికల్స్ అన్ని ఇక్కడ స్క్రోల్ అవుతున్నాయి. అలాగే మనకు మెయిన్ స్టోరీస్ ఇక్కడ మనకు చూపిస్తుంది. సో బ్లాగ్ ఇవన్నీ కేటగిరీస్ వచ్చేసి బ్లాగ్ పెట్టుకున్నాను, అందుకే ఇలా పెట్టింది. అదే మనం మొబైల్ పెట్టుకుంటే మొబైల్లో ఇక్కడ మొబైల్ అని వస్తుంది. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు పాపులర్ స్టోరీస్ అంటే పాపులర్ రాసినవని. ఇక్కడ రీసెంట్ ఆర్టికల్స్ అన్ని ఉన్నాయి చూడండి. సో నేను రాసిన ఆర్టికల్స్ అన్ని కనిపిస్తాయి, అలాగే రీసెంట్ పోస్టులు అన్ని కనిపిస్తాయి. సో ఈ విధంగా మీరు మంచిగా వెబ్సైట్ ని డిజైన్ చేసుకోండి. ఎవరైనా ఇప్పుడు ల్యాప్టాప్ మీద క్లిక్ చేసుకుంటే ల్యాప్టాప్ కి సంబంధించిన పోస్టులు కనిపిస్తాయి, మొబైల్ మీద క్లిక్ చేసుకుంటే మొబైల్ కి సంబంధించిన పోస్టులు కనిపిస్తాయి. ఇక్కడ చూసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు సెట్ చేసుకోవచ్చు అన్నట్టు. నేను కొన్నే సెట్ చేసా, మీకు ఇంకా ఎక్కువ సెట్ చేస్తే ఎక్కువ ఆర్టికల్స్ రాస్తే మీకు ఇంకా బ్యూటిఫుల్ గా మీ వెబ్సైట్ అయితే కనిపిస్తుంది. ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నా. చూడండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీ అఫ్లియేట్ వెబ్సైట్ కి. అండ్ కమింగ్ టు అవర్ ఎర్నింగ్ ప్రాసెస్, మీకు అఫ్లియేట్ కమిషన్ ఎలా వస్తుందో చెప్తాను. ఇప్పుడు మీరు అమెజాన్ లో పోస్ట్ రాసేటప్పుడే మీరు అఫ్లియేట్ లింక్స్ అయితే ఇవ్వాలి. బై నౌ బటన్ మీద క్లిక్ చేసుకున్నాను అనుకోండి, అఫ్లియేట్ లింక్ అక్కడ పెట్టాలన్నమాట. సో ఎవరైనా మీ వెబ్సైట్ కి వస్తే ఇలా బై నౌ మీద మీరు క్లిక్ చేశారు అనుకోండి, ఆటోమేటిక్ గా అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ వెళ్తుంది. సో అక్కడ నుంచి బై చేస్తే మీకు అఫ్లియేట్ అకౌంట్స్ కి కమిషన్ వస్తుంది. మీకు అమెజాన్ లో అఫ్లియేట్ అకౌంట్ ఉందనుకోండి, అఫ్లియేట్ అకౌంట్ లింక్స్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. అంటే మీ వెబ్సైట్ లో ఆర్టికల్స్ లో ఇవ్వండి. అలాగే ఎక్స్ట్రా పే లో లింక్స్ కన్వర్ట్ చేసుకొని ఎక్స్ట్రా పే లింక్స్ ఇవ్వండి. అలా చేసినట్టయితే మీకు ఆ అకౌంట్స్ కి కమిషన్ అయితే వస్తుంది. మీకు అమెజాన్ అప్రూవల్ రాకపోతే నేను రీసెంట్ గానే ఒక వీడియో చేశాను, అమెజాన్ అప్రూవల్ ఎలా తీసుకోవాలనేది. ఐ మీన్ అమెజాన్ అసోసియేట్ అకౌంట్ లో అప్రూవల్ ఎలా తెచ్చుకోవాలని ఒక వీడియో చేశాను, ఆ వీడియోని చూసేయండి. సో ఆ విధంగా మీరు అఫ్లియేట్ ఆర్టికల్స్ డైలీ పోస్ట్ చేస్తున్నారు అనుకోండి, ఎవరైనా అక్కడికి వచ్చేసి కొంటే మీకు కమిషన్ వస్తుంది. అండ్ ఇక్కడ స్టార్టింగ్ లోనే చెప్పాను కదా, కంటెంట్ క్రియేటర్స్ కానీ టెలిగ్రామర్స్, వాట్సాప్ గ్రూప్స్ మెయింటైన్ చేసే వాళ్ళకు చాలా హెల్ప్ అవుతుంది అనేసి. వాళ్ళకి ఎలా హెల్ప్ అవుతుందో చెప్తా చూడండి. ఇప్పుడు మీరు యూట్యూబ్ లో కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నాలాగా హలో రిజా అఫీషియల్ లో ఎలా కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను నేను, అలా కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. నేను ఒక వీడియో చేస్తాను, టాప్ 5 మొబైల్స్ అండర్ 20,000 లో మంచి మొబైల్స్ వస్తున్నాయి అనేసి ఒక వీడియో చేస్తాను. సో దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలనుకుంటే హలో తేజ అని గూగుల్లో సెర్చ్ చేయండి, నా వెబ్సైట్ లోకి వెళ్ళండి. అక్కడ మీకు కంప్లీట్ డీటెయిల్స్ గా స్టెప్ బై స్టెప్ ప్రతిదీ ఉంటుంది అని చెప్తాను. అప్పుడు ఆ రీల్ ని ఒక 50,000 మెంబర్స్ చూసినా కూడా
అందులో నుంచి కనీసం అంటే కనీసం ఒక 1000 to 2000 మెంబర్స్ వస్తారు నా వెబ్సైట్లో వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చూస్తారు, మంచిగా చదువుకుంటారు, వాళ్ళకి నచ్చింది అనుకోండి, వాళ్ళు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటారు మన వెబ్సైట్. అలాగే వాళ్ళకు ఏమైనా కొనాలనిపిస్తే అక్కడ నుంచి కొంటారు, కొన్నప్పుడు మనకు కమిషన్ అయితే పడుతుంది. సో ఈ విధంగా కంటెంట్ క్రియేటర్స్ కి, టెలిగ్రామర్స్ కి చాలా హెల్ప్ అవుతుంది. టెలిగ్రామ్ యూస్ చేస్తున్న వాళ్ళు టెలిగ్రామ్ లో వాళ్ళ వెబ్సైట్ లింక్ పోస్ట్ చేయండి. పోస్ట్ చేస్తే వాళ్ళు ఆ వెబ్సైట్కి వెళ్తారు, అక్కడ నుంచి కొంటే కమిషన్ వస్తుంది. అలాగే ఇక్కడ లైక్ కొంతమందికి ఏంటంటే అమెజాన్ అప్రూవల్ రాదు కదా, వాళ్ళకి వెబ్సైట్ అమెజాన్ అప్రూవల్ తొందరగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీకు కూడా చాలా హెల్ప్ అవుతుంది వెబ్సైట్ అనేది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రాసెస్ అనేది చాలా సింపుల్ అనుకోకండి. వెబ్సైట్ క్రియేట్ చేసే ప్రాసెస్, కస్టమైజ్ చేసే ప్రాసెస్, అప్లైడ్ ఇచ్చే ప్రాసెస్ మీకు చాలా సింపులే. కాకపోతే మీకు ఎర్నింగ్స్ రావాలంటేనే ఖచ్చితంగా మీకు మీ వెబ్సైట్కి ట్రాఫిక్ అనేది రావాలి. ట్రాఫిక్ రావాలంటే మీ ఆర్టికల్స్ కరెక్ట్గా రాయాలి, ఎస్ఈఓ కరెక్ట్గా చేయాలి. అలాగే మీరు కంటెంట్ క్రియేటర్స్, బ్లాగర్స్, యూట్యూబర్స్ ఉంటే కనుక మీరు మీ సోషల్ మీడియాలో ఈ వెబ్సైట్ని ప్రమోట్ చేయాలన్నట్టు, పోస్ట్ చేయాలి, షేర్ చేయాలి. సో మీ వ్యూవర్స్, మీ ఎవరైతే సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ ఉంటారో వాళ్ళు మీ వెబ్సైట్కి వస్తారు. అక్కడ నుంచి వచ్చి మీ వెబ్సైట్లో వాళ్ళకి నచ్చితే కొంటారు, మీ వెబ్సైట్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటారు. అలా మీకు ఫర్దర్గా ఇంకా ఎక్కువ ఎర్నింగ్స్ వస్తుంది అండ్ మీ వెబ్సైట్ బూస్ట్ అవుతుంది. ఇంకా బూస్ట్ అయితే ఏముంది, ఫర్దర్గా మన వెబ్సైట్ గూగుల్లో వచ్చింది అనుకోండి, చాలా మనీ ఎర్న్ చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. బట్ ఇది అనుకున్నంత ఈజీ కూడా కాదు, అది కూడా చెప్తున్నా. దీనికోసం చాలా హార్డ్ వర్క్ అయితే చేయాలి. నేను బ్లాగింగ్ ఒక మంచి కెరియర్ లా తీసుకుంటా, డైలీ ఒక 2-3 అవర్స్ వర్క్ చేస్తా, ఎలాగైనా సక్సెస్ అవుతా అనేసి నమ్మకం ఉంటేనే స్టార్ట్ చేయండి, లేదంటే లేదు. అది కూడా నేను చెప్పేస్తున్నా. సో ఓవరాల్ గా వీడియో అయితే ఇది. ఐ హోప్ మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా ప్రతి ప్రాసెస్. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో లెట్ మీ నో. నేను డెఫినెట్ గా రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. నెక్స్ట్ లో మరో మంచి టాపిక్ తో కలుద్దాం. అంటే టేక్ కేర్ అండ్ బై బై. నేను మీ సాయితేజ, సైనింగ్ ఆఫ్.